బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణు. జయ శ్రీకృష్ణ. 19వ పాసురం. ఈ 19వ పాసురంలో అమ్మ నాన్న అంటే ఎవరు? శ్రీకృష్ణుడు, నీలాదేవి ఎలా పడుకున్నారు, ఎలా ఉన్నారు, వారిని గోపికలంతా ఎలా నిద్ర మేల్కొల్పుతున్నారు, ఈ భావన, ఈ వర్ణన చాలా అద్భుతంగా వివరించారు. మనకు ఎప్పుడైనా కూడా ఒంటిగా ఒక్కరిని ఆరాధించద్దు అని చెప్తూ ఉంటారనమాట. జంటగా ఆరాధించాలి. అంటే ఏంటి? లక్ష్మీనారాయణులని, శివపార్వతులను, అలాగే బ్రహ్మ సరస్వతులను. అంటే ఏంటి? దంపతి సమేతంగా మనం ఎప్పుడు కూడా ఆరాధన చేయాలి. అమ్మనొక్కరిని సపరేట్గా, నాన్ననొక్కరిని సపరేట్గా మనం ఆరాధన చేయకూడదు. చేసినా ఫలితం ఉండదు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ 19వ పాసురంలో అమ్మా నాన్న ఇద్దరిని కలిపి వీరు చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. మరి వీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, ఆ లతలతో కూడిన ఒక పందిరి పైన కోకిలలు ధ్వని చేయుచుండగా, నెమలులు నాట్యం ఆడుచుండగా, అక్కడ మంచానికి చుట్టూ కూడా దీపాలు చక్కగా దేదీప్యమానంగా ప్రజ్వలిల్లుచుండగా, ఏనుగు దంతముతో చేయబడిన కోళ్లతో ఉన్న మంచం పైన వారు పరున్నారు. ఆ మంచం ఎలా ఉందట అంటే, ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి అనుగుణంగా ఉందట. అంటే ఉదాహరణకు ఇప్పుడు చలికాలం అనుకోండి, వెచ్చగా ఉంటుందట. ఎండాకాలం అయితే చల్లగా ఉంటుందట. అయితే ఆ మంచం పైన ఎక్కగానే మెత్తగా ఉంటుందట. ఎప్పుడు పడుకున్నా హాయిగా నిద్ర పడుతుందట. అంత సొంపుగా, అంత బాగుంటుందట ఆ మంచం. అది కూడా ఎలా? స్రవించిన, మదించిన ఏనుగు దంతాలతో చేసిన కోళ్లతో. అంటే ఆ మంచాన్ని కూడా ఎంత అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు అని అంటే, ఆ మంచంపై ఉన్న ఆ సౌకర్యంతో కూడిన ఆ పాన్పు అన్నమాట. అది కూడా ఎలా ఉంది? ఎత్తుగా ఉందట. అయితే ఇక్కడ నీలాదేవి ఎలా ఉంది అని అంటే, చక్కని పుష్పాలను గుత్తులుగా ఉన్న సుగంధ పరిమళాలు వెదజల్లే వాటిని కేశంలో ముడుచుకొని, విశాలమైన వక్షస్థలం కలిగిన ఓ నీలాదేవి, నీపైన విశాలమైన వక్షాలతో నిద్రిస్తున్న ఓ కృష్ణ, నీకై మేము వచ్చామయ్యా, నిద్ర మేల్కొనవయ్యా అంటూ కూడా వారు ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా ఒకవైపు నిట్టూర్పుగా గోపికలు ఏమంటారంటే, నల్లని కాటుక కలిగిన ఓ నీలాదేవి, నీ చూపుతో మా కృష్ణుడిని బంధిస్తున్నావా? కాసేపైనా నీ విరహ వేదనను ఆపి మా వైపు వచ్చుటకు అనుమతింపవా? ఇది నీకు తగునా అంటూ కూడా వాళ్ళు వేళాకోళంగా ఎంతో చక్కగా వారి తాపాన్ని, వారి విరహాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇదంతా కూడా ఈ వర్ణన అంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరిని లేపినా ఎవ్వరూ లేవట్లేదు. ఏంటిది? మేము ఎందుకు వచ్చాము, దేనికోసం వచ్చాము? నీకోసం కదా కృష్ణ, నువ్వు ఇస్తానంటేనే కదా మేము వచ్చింది. ఇది తగునా నీకు? ఎంతకు నిద్ర మేల్కొనట్లేదు, లేవయ్యా, మేల్కొనవయ్యా అని. సరే, మేల్కొనట్లేదు, అమ్మనైనా అడుగుదాం. అమ్మ, మరి నీపైన ఎంతో హాయిగా నిద్రిస్తున్న కృష్ణుణ్ణి మా వైపుకు పంపమ్మా, మేము అతని కోసం వచ్చాము అంటారనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, మనం పరమాత్మను చేరుకోవాలి అని వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న దీపాలు ఏంటి అంటే, ఒక జ్ఞాన దీపాలు అనమాట. ఒక తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ జీవాత్మ, పరమాత్మ. ఇక్కడ ఉన్నవి భౌతికంగా, ఇక్కడ నీలాదేవి, కృష్ణుడు ఒకరిపై ఒకరు అనే ఆ పాన్పుపై ఉన్నారు అని అంటే ఏంటి అర్థము? మనం బాహ్యంగా, లౌకికంగా ఆలోచించకూడదు. తాత్విక దృష్టితోటి ఆ సందర్భాన్ని మనం అనునయించుకోవాలి. అంటే ఇలా చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి అని అంటే, ఒక జ్ఞాన వెలుగులు, అంటే ఒక తాత్విక దృష్టి, ఆ భావనతో మనం దర్శించాలన్నమాట. ఇక్కడ ఏంటిది? ప్రకృతి, పురుషుడు అన్నమాట. అమ్మవారు, అయ్యవారు కదా. అంటే ఏంటి? జీవాత్మ, పరమాత్మ అన్నమాట. జీవాత్మ, పరమాత్మ ఎలా ఉన్నారు అని అంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా విడదీయరాని బంధంతో పెనవేసుకొని ఉన్నారన్న సందర్భాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మెత్తటి పాన్పు అంటే ఏంటి? ఇక్కడ భోగాలకు మనము లొంగామా అంతే సంగతులు. సో ఇటువంటి వాటిపైన మనము మన మనస్సు, చిత్తచాంచల్యం అటువైపుకు పోనివ్వకుండా, అంటే ఏంటి? లగ్జరీస్ని ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాము అని అంటే, ఈ జీవితము, ఈ జన్మ ఏవి సరిపోవు మనకు.
ఒక తాత్విక దృష్టితోటి ఆ పరమాత్మను చేరుకోవాలి అని అంటే ఇక్కడ ఏంటి, గోపికలంతా కూడా ఒక పరిశుద్ధమైన హృదయంతో వచ్చారు. ఏంటి, ఒక పరా అనే వాద్యాన్ని తీసుకోవడానికి వచ్చారు. అది సాధించుకోవటానికి వాళ్ళు చేసే ప్రయత్నము, వారి తపన, వారి ఆవేదన, వారి విరహం ఒక్క మాటలో వర్ణించలేము. ఓ నీలాదేవి, ఇక్కడ కూడా చూడండి, మరి వాళ్ళు పిలుస్తున్నారు కదా, మీరు వెళ్ళొచ్చు కదా నీలాదేవి అనొచ్చు. కానీ అలా అనలా. అంటే ఏంటి, వారికి ఏ విధంగా స్వామి అనుగ్రహం ఎలా దక్కాలో అంటే, నువ్వు వెళ్ళొద్దు అంటూ కూడా తన చూపుతో స్వామిని కట్టిపడేస్తుంది. మరి ఆ కాసేపైన విరహాన్ని నువ్వు భరించి కృష్ణుని మా వైపుకు పంపవా అంటూ కూడా వీళ్ళు గోపికలు వేడుకుంటారు. అలాగే కృష్ణుడు లేచి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు చెయ్యి పట్టుకొని లాగుతుందన్నమాట, వెళ్ళకు అని. అంటే ఏమిటి, అతను స్వచ్ఛంగా అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళ కోసం నేను వెళ్ళాలి అని స్వయం ఉద్యుక్తుడు అవ్వాలి కృష్ణుడు అని ఆ ప్రేరణ కోసం నీలాదేవి ఇలా ప్రవర్తించిందనమాట. చూసారా, అమ్మ హృదయం అంటే నిజంగా అమ్మ హృదయమే. అసలు ఆ వెన్న ముద్ద కన్నా కూడా మధురంగా ఉంటుంది అమ్మ హృదయం. అంటే ఏంటి, తన చూపుతో కట్టిపడేసిన, చెయ్యి పట్టుకొని తన చర్యతో బంధించిన భక్తుల కోసం భగవంతుడు ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఆ వర్ణన అనేది ఈ పాసురంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్రవణ చేయాలి. అంటే ఏంటి, భోగ విలాసాల వైపు మన మనస్సు మళ్లించకుండా ఈ జీవాత్మ పరమాత్మలో కైంకర్యం చేసుకోవాలి. దానికి మనం సాధన, మన తృష్ణ అనేది ఉండాలన్నమాట. అందుకే ఓ కృష్ణ, ఇటు రావయ్యా, మేల్కొనవయ్యా, మీకోసం నేను వచ్చామయ్యా అంటూ కూడా ఎంతో చక్కగా ఈ పాసురంలో అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.